హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ కిచెన్. సో ఇవాళ మనం మ్యాంగో కోకోనట్ లడ్డు ఎలా చేసుకోవాలని చూసేద్దాం. సో ఇదైతే నేను చూసానన్నమాట ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ఈ మధ్య బాగా ట్రెండీ అవుతుంది. సో చూసి చేయాలా వద్దా అనుకున్నట్టు వదిలేసాను అనమాట. కానీ మా ఫ్రెండ్స్ అండ్ మా సిస్టర్ వీళ్ళందరూ పెట్టి ఇది ఒకసారి ట్రై చేయి అని అడిగారు. సో సరే చేసేద్దాం అని స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఒక 2 మీడియం సైజ్ మ్యాంగో తీసుకున్నాను. వీటిని డైసెస్గా చేసేసుకొని ఇలా పీసెస్ కట్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే పల్ప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను అదే చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ డైసెస్ అన్నీ గ్రైండర్లోకి వేసుకుంటున్నాను. వీటిని గ్రైండ్ చేయడానికి నీట్గా కట్ చేసుకున్నాను అనమాట. అండ్ పక్కన అయితే కోకోనట్ ఉంది. మొత్తం అది కూడా గ్రైండ్ చేసిన కోకోనట్. అండ్ ఇప్పుడు అదే మ్యాంగోస్లో ఒక 4.5 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకున్నాను నేను. సో అయితే మ్యాంగోస్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి. సో షుగర్ అంతా యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మ్యాంగోస్కి నేను ఒక 4.5 స్పూన్స్ చాలనుకున్నాను. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే పర్లేదు, మీరు యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసేసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో పల్ప్. ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పల్ప్ మొత్తం ఇలా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను నేనైతే. సో ఫైనల్లీ మ్యాంగో పల్ప్ అయితే మనం రెడీ చేసేసుకున్నాం అనమాట. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. సో మనం ఏంటంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని రెడీ చేసేసుకొని కుకింగ్ స్టార్ట్ చేద్దాం అనమాట. సో అలా నేను మ్యాంగో పల్ప్ తీసుకొని పెట్టుకున్నాను. అందుకనే ఇప్పుడు దీంట్లో మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ కొనుక్కున్నాను. ఇవి ఒక 5 తీసుకున్నాను. ఆ 5ని ఒక బౌల్లో వేసుకున్నాను. సో ఇలా నేను ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇవైతే మెయిన్ 3 కోర్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మ్యాంగో పల్ప్, కోకోనట్ అండ్ మిల్క్ పౌడర్. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అలా మొత్తం క్లీన్ కూడా చేసుకోండి. మెస్సీగా అయితే అస్సలు చేసుకోకండి. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఉంటారు కదా, కొడతారనమాట. అండ్ ఇలాచీని కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకోండి, పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ చేసేసుకొని ఇందాక మనం చూసిన కోకోనట్ ఉంది కదా, గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. సో దాన్ని నేను యాడ్ చేసేసుకున్నాను. దీన్ని బాగా రోస్ట్ చేయాలన్నమాట. లైక్ అది మంచి స్మెల్ రావాలి అండ్ లైట్ బ్రౌనిష్ కలర్ లాంటి కలర్లోకి టర్న్ అవ్వాలి. అంటే అది ఇది పచ్చి కొబ్బరి అనమాట. సో అది పొడిగా అవ్వాలి. అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుందండి. కానీ అసలు కొబ్బరి వేయించుతుంటే ఉంటుంది నైస్. అండ్ ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో పల్ప్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి, మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లైక్ ఒక 2 మినిట్స్ వరకు అలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మొత్తం కొబ్బరి మ్యాంగో పల్ప్ 2 కలిసిపోయాయి అనుకున్నప్పుడు ఇంకా మిల్క్ పౌడర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో నేను ఫస్ట్ కొంచెం వేసాను, తర్వాత ఇంకొంచెం వేసి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను అనమాట. అంటే మొత్తం ఒకటేసారి వేసుకుంటే కలవదని చెప్పేసి నేను అలా కొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు కూడా అలానే ట్రై చేయండి. సో ఇది మొత్తం దగ్గరకు వచ్చేయాలన్నమాట. కన్సిస్టెన్సీ చాలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఇలాచీని యాడ్ చేసేసుకోండి. మంచి టేస్ట్ అండ్ అరోమాని అయితే ఇస్తుంది ఇలాచీ వల్ల. సో దీన్ని కలుపుకోవడం స్టార్ట్ చేయండి. ఫుల్ సేపు కలుపుకోవాలండి, చాలా చేయి కూడా నొప్పి వస్తుంది. ఫైనల్లీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది అనమాట. చూసారా, అలా థిక్గా వచ్చేయాలన్నమాట. అంటే మొత్తం దగ్గరికి అయిపోవాలి పల్ప్ అనేది. దాంట్లో లిక్విడ్ అనేది ఏం కనిపించద్దు, ఎందుకంటే మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకనమాట. సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేయాలి. ఇలా ఓకే మీకు అనుకున్నప్పుడు సో టెస్ట్ చేసుకోండి అనమాట. అంటే బాల్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో నేను దానికోసం కొంచెం పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ గీ కానీ రాసేసుకొని దాన్ని రౌండ్ చేసుకోవాలన్నమాట. అంటే అది అవుతుందా లేదా, స్టిక్కీగా ఉందా, ఎలా ఉంది అని టెస్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే నా మిక్స్చర్ కరెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. సో చూడండి,
చూసారా లడ్డు అయిపోయింది, అది మంచిగా బాల్ అయిపోయింది కదా. సో ఇది కరెక్ట్ టైం అనమాట. సో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సైడ్కి తీసుకున్నాను. సో ఇదేంటంటే ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయిపోవాలన్నమాట. మొత్తం చల్లబడిపోవాలి, వేడివేడిగా కాదు. చల్లబడిపోయాక కొంచెం అది గట్టిగా అవుతుంది. సో దట్ లడ్డు ఏంటంటే విరిగిపోకుండా ఉంటుందన్నమాట. అంటే మెత్తగా ఉండకుండా గట్టి పడుతుంది లడ్డు. సో అది మీకు ఎగ్జాక్ట్లీ లడ్డు ఎలా ఉండాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట. సో కూల్ అయిపోయాక చూడండి, అది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఆరిపోయిందని చెప్పేసి. సో ఇంకా దాన్ని ఇప్పుడు మనం బాల్స్ లాగా మంచిగా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా మనం కొంచెం కోకోనట్ తీసుకొని పెట్టుకోవాలి. కొంచెం పౌడర్ చేసిన కోకోనట్ దాంట్లో ఇట్లా జస్ట్ రోల్ చేయండి, ఎందుకంటే చూడ్డానికి బాగా కనిపిస్తుందని, అంతే, ఏం లేదు. ఇఫ్ మీకు అవసరం లేదనుకుంటే ఓకే. సో అలా రోల్ చేసుకుంటే ఏంటంటే మీకు తింటున్నప్పుడు కొబ్బరి తగులుతుందనమాట, అంతే. సో బాగుంటుంది. సో ఇలా ఫైనల్లీ కంప్లీట్ చేసేసాను అనమాట. నేనైతే అన్ని లడ్డూస్ చేసేసుకొని అలా కిస్మిస్తో కొంచెం బాగుంటుందని గార్నిష్ చేసేసుకున్నాను. యువర్ విష్. బట్ మ్యాంగోస్తో లడ్డు అంటే ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి సీజన్ అయిపోయేలోపు. మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లిటిల్ కిచెన్. బాయ్ బాయ్.